సింగళమల మండలం నుంచి మేము అంగన్వాడీ వర్కర్లము. మేము గొంతెమ్మ కోరికలు అయితే ఈ ప్రభుత్వాన్ని అయితే కోరలేదు. మా మెయిన్ డిమాండ్స్ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు గ్రాంటిటీ అమలు చేయాలి, మాకు జీతాలు పెంచాలి అనేది ప్రధాన డిమాండ్గా మేము ముందుకు సమ్మెలోకి దిగినాము. మాకు వచ్చేసి 11,000 మొదట ఈ ప్రభుత్వము వచ్చే లోపల 7,000 రూపాయలు మేము తీసుకుంటున్నాము. 7,000 రూపాయలు తీసుకుంటే మరి వచ్చిన గవర్నమెంటు 10,500 చేసింది. 10,500 చేసే క్రమంలో మేము అతను పాదయాత్రలో ఒకటే చెప్పినాడు, అమ్మ మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము తీరుస్తాము, మీకు జీతాలు పెంచుతాము, అవి ఇవి అని వాగ్దానాలు చేసినారు. వాగ్దానాలు చేసినప్పుడు మేము ఒకటే అడిగినాము, మాకు వచ్చే జీతం చాలడం లేదు, మాకు జీతం పెంచాలి, మాకు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అని మేము అడిగినాము. అప్పుడు ఏమన్నారంటే ఖచ్చితంగా అమ్మ నేను అధికారంలోకి రాగానే మీకు పెంచుతాను అన్నారు. సరే, అధికారంలోకి మాకు 10,500 ఉండే జీతాన్ని 11,500 చేసినారు. 11,500 చేసిన క్రమంలో మేము చేసే పనులేమి, మాకు అప్పుడు యాప్లు ఉండేటివి కాదు, బుక్కులు రాసేవాళ్ళము, ఏదో అటెండెన్స్ వేయడానికి ఫోన్లు పోయేవి. ఇప్పుడు 4 యాప్లు వచ్చినాయి. 4 యాప్లని మేము చేస్తూనే ఉన్నాము. గర్భవతులకు సేవలు అందిస్తున్నాము, పిల్లలకు సేవలు అందిస్తున్నాము, కిషోరీ బాలికలకు సేవలు అందిస్తున్నాము, బాల్య వివాహాలను అరికట్టినాము, బిఎల్ఓలుగా చేసినాము. కనీసము పల్సు పోలియో కార్యక్రమాల్లో ముందుండి ఈ రోజున పిల్లల మరణాలు లేకుండా చేసినాము, పిల్లలకు పల్సు పోలియో రాకోకుండా చేసినాము. దానికి మేము ముందుండి దాన్ని నిర్వహించినాము. కానీ ఈరోజు వచ్చిన ప్రభుత్వము మేము 7,000, 3,000 పెంచినాము, 6,000 పెంచినాము, 5,000 పెంచినాము అనడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు కావాల్సిందేమి, ఈరోజు ఉన్న ధరల్లో 11,500 ఎప్పటికీ చాలదు. మీరు అంటున్నారు 11,000 ఇచ్చినాము, అంత పెంచినాము, ఇంత పెంచినామని. మేము అవన్నీ గతాన్ని అడగలేదు. ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా, ఇప్పుడుండే ధరలకు తగ్గట్టుగా మాకు జీతాలు పెంచాలని మేము అడుగుతున్నాము. 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకోకుండా, మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెన్షన్ కూడా లేకోకుండా మేము బయటికి వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నాము. మీరే చెప్పండి, బతకడానికి ఒక ఆధారం చూపించండి, మేము బతకడానికి మాకు అనుకూలం చేయండి అని మేము అడుగుతున్నాము. ఇంకొకటి గ్రాంటిటీ, సుప్రీంకోర్టే చెప్పింది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలి, వీళ్ళు కూడా గ్రాంటిటీ తీసుకోవడంలో వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలా అని సుప్రీంకోర్టే చెప్పింది. దాన్ని కూడా తొంగలో దొక్కేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? మేము చేసే సేవలు గర్భవతులకు, పిల్లలకు పొద్దున్న నుంచి 9 గంటల నుంచి 4 గంటల వరకు సెంటర్లలో ఉండి మా పిల్లల్ని, మా సంసారాలని మేము అన్నీ వదిలేసుకొని మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. ఏం చేస్తున్నారని ఒక్కొక్కరు మమ్మల్ని ప్రశ్నిస్తారు. 7వ తరగతి 10th క్లాస్ చదివి మీరు ఉద్యోగానికి వచ్చినారు అంటారు. ఆ రోజు 10 రూపాయలు, రోజుకు 10 రూపాయలు కూడా 275 జీతం అయితే రోజుకు 10 రూపాయలు కూడా పడలేదు. అట్లాంటి క్రమంలో ఎవరు వస్తారు సేవలు చేయడానికి? కానీ మేమున్నామని ముందుకు వచ్చినారు. ఆ రోజు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, అప్పటికే ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా ఊర్లో మేము మా పిల్లలకు, మా గర్భవతులకు, బాలింతలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు దీనికి వచ్చినాము. పోనీ ఆ రోజు డిగ్రీ చదివిన వాళ్ళకి ఈరోజు ఏం ఒరిగింది? ఏమో జరగలేదు. ప్రమోషన్లు ఇస్తానన్నారు, ప్రమోషన్లు ఎప్పుడు ఇచ్చినారో ఏమో కూడా తెలియకోకుండా పరిస్థితి. మేమున్న క్రమంలో అంతలోపల మీరు ప్రమోషన్లు ఇచ్చే దీంట్లో క్రమంలోనే వయసు మీరిపోయింది. పరిమితి పెట్టినారు, వయో పరిమితి పెట్టినారు 50 ఏళ్ళకే అని. 50 ఏళ్ళు దాటిపోయింది. డిగ్రీలు చదువుకున్నాము, ఇంటర్లు చదువుకున్నాము, ఏమి ఒరిగిందని అడుగుతున్నాము. మేము ఒకటే అడుగుతున్నాము, మాకు ఈ ప్రభుత్వము మాకు జీతం పెంచాలి, గ్రాంటిటీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి, మాకు ఉండే బకాయిలని, పెండింగ్లో ఉండే బకాయిలని చెల్లించాలి. మేము అవన్నీ మా కోరికలు తీరే వరకు మేము ఈ సమ్మెను విరమించము. ఎట్టి పరిస్థితుల్లో విరమించము. ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలుసు.